ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ముందు లగ్నం చాలా ప్రధానం. ఎందుకంటే లగ్నం ప్రతి 2 గంటలకు మారిపోతుంది, రాశి ప్రతి 2.5 రోజులకు మారుతుంది. కాబట్టి లగ్నం తెలుసు అనుకోండి, లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియదండి, మా వాళ్ళు ఎవరు నోట్ చేయలేదు టైం అనుకునేవారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే రాశి ఈజ్ మైండ్, మన మైండ్ పరంగా కూడా మనం వెళ్తూ ఉంటాం జీవితం అనేది. అయితే ఇక్కడ ఈ వారం ఈ గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి శని, రాహు, కేతువు, గురువు అంటే వృషభంలోని, కన్యలోని, కుంభంలో ఉండే శని, మీనంలో ఉండే రాహు అలాగే ఉంటారు. కాకపోతే గ్రహాలు కొన్ని మాత్రం మారుతాయి. శుక్రుడు ఇక్కడే ఉంటున్నాడు మీనంలోనే, కుజుడు వక్రించి ఇక్కడే ఉంటున్నాడు, చంద్రుడు ఈ మిథునం నుంచి కన్య వరకు సంచారం జరుగుతుంది ఈ వారము. ఈ రవి బుధులు ఇద్దరూ మాత్రం రవి 13వ తేదీ కుంభంలోకి, బుధుడు 11వ తేదీ కుంభంలోకి మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్న లేదా రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఒకే ప్రదేశంలో లేకుండా రకరకాల ప్రాంతాలకు మారుతారు. దాంతోపాటు మీ మేషలగ్నానికి లాభంలో 3 గ్రహాలు వచ్చున్నాయి కాబట్టి అన్ని రకాల లాభాలు పొందేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మీరు సరిగ్గా కనుక ప్రణాళిక వేసుకుంటూ ఉన్నట్లయితే చక్కటి పార్ట్నర్స్ రావడము, వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఫలించడానికి ఇప్పుడున్నటువంటి లాభంలో ఉండేటువంటి శని బుధులు మధ్యవర్తిత్వం మూలంగా కొన్ని ఫలించడానికి యోగిస్తుంది. ఇక ఫినాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే మీకు 2, 12 అధిపతులు పరివర్తన చెందారు. 2, 12 అధిపతి పరివర్తన ఎప్పుడైతే చెందారు, విదేశీ ధనయోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాస్త అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ వారం అంతా కూడా మీకు ఎక్కువగా ధన సంబంధించినటువంటి విషయంలోని, వివాహ సంబంధించిన విషయాల్లోని, విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. ధనము, వివాహము, పార్ట్నర్షిప్స్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం సంబంధించిన విషయాల్లో, ఉద్యోగం కాకుండా వ్యాపారం ఏదైనా చేయాలి, కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. బికాజ్ ఆఫ్ 2 and 12 లార్డ్స్, గురువు 12వ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి రావడం వల్ల మీకు పరివర్తన యోగం వల్ల మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సరైన ఇన్వెస్ట్మెంట్స్ అయితే. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది ల్యాండ్స్ మీద పెడుతుంటారు. ల్యాండ్స్ మీద కానీ గృహం మీద కానీ పెట్టేటప్పుడు మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరానికి తీసుకొని వర్గపరంగా మీకు ఏ డైరెక్షన్ పడుతుందో చూసుకోండి. అదేవిధంగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, నిత్యము సూర్య ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్న లాభాధిపతుల యొక్క పరివర్తన ఉంది. సో లగ్న లాభాధిపతుల యొక్క పరివర్తన అనేటువంటిది వ్యాపార అభివృద్ధి యోగాన్ని ఇస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వ్యాపార అభివృద్ధి యోగంతో పాటు కొంచెం శుక్రుడు ఏకాదశంలో ఉన్నప్పుడు సహజంగా వ్యాపార అభివృద్ధిని ఇస్తాడు. కానీ ఇక్కడ కొద్దిగా ఈ కుటుంబ స్థానంలో మీకు కుజుడు వక్రించున్నందుకు కుటుంబ వ్యవహారాలలో, అందులో ముఖ్యంగా అన్నదమ్ముల మూలంగా ఏదైనా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో చిన్నపాటి ఘర్షణ యోగాన్ని ఇక్కడ వృషభ లగ్నం వారికి జరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు గృహ సంబంధించినటువంటి విషయాల్లో ఈ వారం మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి లేదా వాహనం తీసుకోవడానికి, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవడానికి
తత్సంబంధించినటువంటి కోర్సెస్ చేయడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కేతువు ఆలోచన సంబంధించినటువంటి విషయంలోని మరియు గమనించుకున్నట్లయితే పంచమ కేతువు ఎప్పుడు కూడా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని ఈ కేతు ఇక్కడ ఉన్నంతకాలం అంటే దాదాపుగా మే ఎండింగ్ వరకు కొంచెం ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం మీకు ఫలిస్తుంది. వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా దూరపు సంబంధాలు కుదరడం, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధువర్గం యొక్క సంబంధాలు కుదరడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయమై గవర్నమెంట్ అండర్టేకింగ్ లేనట్లయితే మార్కెటింగ్ రంగాల్లోని బొగ్గు గనులు, మైనింగ్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తొందరగా వస్తాయి మీకు. ఇక పర్టికులర్గా 2వ స్థానంలో కుజుడు వక్రించి ఉన్నందుకు ముఖ్యంగా మీరు ఈ మనీ మ్యాటర్స్ విషయంలో చిన్న చిన్న గొడవలు అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువర్గంలో వారితో కావచ్చు, లేనట్లే జీవిత భాగస్వామి మూలంగా కావచ్చు, చిన్న ఘర్షణ చూపిస్తుంది. అయితే ఈ చంద్రుడు 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగేటువంటి సంచారం ఏదైతుందో ఇది ప్రధానంగా ముఖ్యంగా ఈ వారం మీకంతా కూడా లోన్స్ లభించడానికి, వివాహ ప్రయత్నాలకి బాగా యోగిస్తుంది. మరియు కాస్త ఈ 15వ తేదీ మాత్రం మీరు ఏదైనా ప్లానింగ్ చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన గణపతి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదవండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ లగ్నంలో కుజుడి యొక్క సంచారం ఉన్నందుకు తన సహజ తత్వాన్ని అది కుజుడు వల్ల కొంత అగ్రెసివ్గా అనుకోండి, లేనట్లయితే కొంత హెల్త్ పరంగా కొంచెం వేడి చేయడము, లేనట్లయితే ఒక రకమైనటువంటి ఇది కలిగి ఉంటుంది కుజుడు వల్ల. కాబట్టి మీరు కాస్త కందులు దానంగా ఇవ్వడము, అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం ముఖ్యంగా చూసుకోండి. అదేవిధంగా ఈ వారము చాలా మటుకు మీకు గమనించుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నాలు, రాజకీయ సంబంధించినటువంటి విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది, మరియు అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేద్దామని 10, 12 అధిపతులు శుక్ర గురువులు పరివర్తన చెందినందుకు ఉద్యోగ ప్రయత్న నిమిత్తమై మీరు విదేశాలకు వెళ్ళి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ఇక్కడ విద్యార్థులకి, రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఆ యొక్క ఆటంకాలు తొలగాలి అంటే కాస్త ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కేతువు 4వ స్థానంలో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, లేనట్లయితే ఏదైనా ఉన్న గృహాన్ని డెమాలిష్ చేసి కట్టేటువంటి విషయంలో కానీ కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇక్కడ వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అందులోనే ముఖ్యంగా ఇక్కడ కాకుండా విదేశాల్లో ఉండేటువంటి వారిని ఇష్టపడి వివాహం చేసుకుందాం అనే ప్రయత్నం ఇంకా బాగా ఫలించేటువంటి యోగం చూపిస్తుంది. ఇక మీరు ధన సంబంధించినటువంటి విషయంలో మంచి ఎదుగుదల రావాలి అంటే కనుక కాస్త గణపతి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, మీకు అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు 12వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం మీకు ఈ రాశినాథుడు 12 నుంచి లగ్నము 2, 3 స్థానాల్లో సంచరిస్తుంటాడు. కాబట్టి ముఖ్యంగా మీకు 10, 11, 12 తేదీలు ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త ధన సంబంధించినటువంటి విషయం, ఎందుకంటే ధనాధిపతి వెళ్ళి శనితో కలిసి ఉన్నాడు. బుధాదిత్యోగంలో ఉన్నప్పటికీ శనితో కలిసినందుకు కొంచెం కొన్ని ధన సంబంధించిన విషయంలో, కుటుంబీకులకు సంబంధించిన విషయంలో కొన్ని సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా కొన్ని చేయడం వల్ల, లేకపోతే వాళ్ళు ఏదైనా సీక్రెట్గా కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చేశారనో కొంత ఘర్షణ యోగం చూపిస్తుంది. మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ అవి రాసుకునేటప్పుడు కాస్త గణపతిని తలుచుకుని అగ్రిమెంట్స్ రాసుకోండి. ఈ వారం అంతా కూడా మీకు ఎక్కువగా ఏ విషయాల్లో బాగా అనుకూలంగా ఉందని చెప్పి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా చాలా చాలా అనుకూలంగా ఉంది.
మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి 10, 11, 12, 13, 14 తేదీలు మీరు చేసేటువంటి ఏదైతే ప్రయత్నాలు ఉంటాయో క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్గా లేదా క్రియేటివ్ రిలేటెడ్ డిజైనింగ్స్ అట్లాంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడా మీకు. దాదాపుగా 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు. కాకపోతే 15వ తేదీ మాత్రం మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి. అదేవిధంగా ఈ ప్రాపర్టీ మూలంగా ధనయోగం కూడా ఈ వారం ఎక్కువగా చూపిస్తుంది మీకు. సంతాన సంబంధించిన, రాజకీయ సంబంధించిన విషయాల్లో అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకున్నాము. మరియు లోన్స్ లభిస్తాయి చక్కగా. హోమ్ లోన్స్ లాంటివి ప్రయత్నం చేసినట్లయితే 100% లభించేటువంటి యోగం చూపిస్తుంది. కాకపోతే వివాహ ప్రయత్నాలు, వివాహ సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. అందులోని ప్రత్యేకంగా కొంచెం మేనమామ వరుస వారితోని, ఎందుకంటే ఈ యొక్క శని బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త బంధువర్గం వారితో చేసే ప్రయత్నాలు అవి కొనసాగుతూ ఉంటాయి. కాకపోతే వివాహ సంబంధించినటువంటి విషయంలో రెండో వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా, అంటే ఒక మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయ్యి రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా 100% ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా మీరు ప్రత్యేకంగా 12లో కుజుడుంటూ 3వ స్థానంలో ఉండే కేతువు మీద దాని యొక్క దృష్టి ఉంది కాబట్టి ఏదైనా ఒక ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కానీ, లేనట్లయితే ఏదైనా ఒక అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కానీ 1కి 4 సార్లు చూసి అందులో మ్యాటర్ ఏముందో చూసి అగ్రిమెంట్స్ చేయండి. అదేవిధంగా ఇంకా తప్పనిసరి అగ్రిమెంట్ చేయాల్సి వస్తే మంగళవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని మనసులో తలుచుకొని అగ్రిమెంట్ చేయండి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. అనే విధాలు మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 7వ స్థానంలో శని భగవానుడితో కలిసి ఉన్నాడు, మరియు బుధుడితో కూడా కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే 7వ స్థానంలో గ్రహాలు ఉన్నాయో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ సప్తమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సమాజాన్ని, వివాహాన్ని, వివాహ సంబంధించిన విషయాన్ని సూచిస్తుంది. ఇక్కడ కొంత ఈ రెండు వ్యతిరేక సంబంధించిన గ్రహాలు కాబట్టి కొద్దిగా పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామి చిన్న ఘర్షణ వాతావరణము, మరియు మీ యొక్క పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడము, గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే మీరు 2వ స్థానంలో కేతు ఉన్నటువంటి స్థానం ఉంది. 2వ స్థానం కేతు స్థానం అయింది కాబట్టి, కేతు ఉన్నాడు కాబట్టి మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కాస్త మంగళవారాలు కాస్త చూసుకోండి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. అది వృత్తిరీత్యా చేసేటువంటి షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ వారం మొత్తము కూడా మీరు ఏదైనా స్థలము, గృహము, వాహనము ఏదైనా కొనుగోలు చేస్తారు, ఏదైనా మిషనరీ లాంటిది ఏదైనా కొనుగోలు చేసేటువంటి యోగం ఈ యొక్క సింహరాశి వారికి లేదా సింహలగ్నం వారికి ఈ వారం కొనుగోలు చేస్తారనేటువంటిది 9 నుంచి 15వ తేదీ మధ్యలో గుర్తుపెట్టుకోండి, సింహలగ్నం వారు, సింహరాశి వారు. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతాన సంబంధించినటువంటి విషయంలో సంతానానికి, మీ యొక్క సంతానానికి ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదని ప్రయత్నం చేసేటువంటి వారికి, లేదా మీ యొక్క శిష్య బృందంలో ఎవరికైనా సరే వారికి ఒక సెటిల్మెంట్ అవ్వాలని చేసే ప్రయత్నం ఈ వారం ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ శని, బుధుడు శనితో పాటు కలిసి ఉన్నాడు. మరియు ఇక్కడ ఎవరైనా మన సంతాన ప్రయత్నాలు అయితే కొంత ప్రయత్నం ద్వారా సఫలీకృతం అవుతుందో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ 7వ స్థానంలో శని, రవి, బుధుడు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు గవర్నమెంట్ లేదా మెడికల్ రంగాలు, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవి ప్రయత్నాలు ఇక్కడ సఫలీకృతం అవుతాయి. ఇక మీ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో కూడా కొంత మార్పులు, చేర్పులు చూపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మీరు 15వ తేదీ ఎవరికి మనీ ఇచ్చేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 15వ తేదీ ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. అనే విధాలు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో కొంత విరక్తి, వైరాగ్యము, తెలియని ఒక ఇంట్రెస్ట్ లేనితనాన్ని మీకు పెంచుతూ ఉంది. దీన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. మరియు 7వ స్థానంలో రాహు ఉన్నందుకు ఇప్పుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి లగ్నంలో కేతు ఎంత ప్రధానమో 7మలో రాహు అంత ప్రధానం కాబట్టి శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామికి లేదా మీ పార్ట్నర్స్కి ఏదైనా రూపంలో కలిసి రావడం, ఒక శుభవార్తలు వినడము, శుభకార్యాలకి
వాళ్ళు అనుకున్నటువంటిది ఏదైతే ఉందో శుభకార్యాలకు సంబంధించినవి సఫలీకృతం అవ్వడం చూపిస్తుంది. పెద్ద మొత్తంలో మీ తండ్రి గారికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక పెద్ద మొత్తంలో మీకు ధనం రావడం, లేదా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వాటి మూలంగా ఏదైనా ధనం రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఈ వారము ఎక్కువగా కొన్ని ప్రయత్నాలు ఫలించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో కుజుడు వక్రించి ఉన్నందుకు కొంచెం మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేనట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వీరికి ధనయోగము, అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగనుంది. అన్నదమ్ములతో కొంతవరకు గతంలో ఎవరైనా ఏదైనా మాట ఇచ్చిన వారితో కొంతవరకు సహాయ సహకారాలు, మరియు మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా లేదా మీ పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు ఫైనాన్స్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ 6వ స్థానంలో రవిశనిలో ఉండడం అనేటువంటిది ఏదైనా కోర్టు కేసెస్ వ్యవహారాల్లో గెలుపు రావడం కానివ్వండి, అదేవిధంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాల్లో కూడా కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కలిసి రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సప్తమంలో శుక్రుడు ఉన్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నము, విదేశాల్లో ఉండేటువంటి వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే ఇక్కడ కాస్త ఈ 5వ అధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం శత్రు సంబంధంగా, అంటే మీ సంతాన సంబంధించిన వారితోనే కొంత శత్రుత్వాలు ఏర్పడడం ఇటువంటివి చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఇక్కడ శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. బుధగ్రహం దగ్గర కూడా, వీలైతే కేతువు, శని, రవి, బుధకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా ఉచ్చస్థితిలో ఉన్నందుకు ఒక రకంగా మంచిది, ఒక రకంగా ఇబ్బందిని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 6వ స్థానం అనేటువంటి శత్రుస్థానం కాబట్టి తులారాశి వారికి ఈ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన కాంపిటీషన్స్లో కలిసి వస్తుంది. కానీ స్త్రీలతో, స్త్రీ సంబంధించిన అంటే మీ సర్కిల్లో ఉండేటువంటి అక్కచెల్లెలు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, లేనట్లయితే ఎవరైనా స్త్రీమూర్తి మీరు జాబ్ చేస్తున్న వారి దగ్గర కావచ్చు, తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ఎక్కువగా మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. ఈ వారం మొత్తము కూడా చూసుకున్నట్లయితే అయితే ఈ 5వ తేదీ మాత్రం మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫైనాన్షియల్గా బాగుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 6, 8 అధిపతులు పరివర్తన చెందినందుకు ఈ 6, 8 స్థానాధిపతుల వల్ల మీకు కలిగేటువంటి ఫలితాల్లో 6 and 8 లార్డ్స్ అంటారు వీళ్ళని. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు అంటే ఈ పెద్ద మొత్తంలో లోన్స్ రావడానికి వీటికి బాగా సహకరిస్తుంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి కొంత పెండింగ్ పెట్టడం, ఇప్పుడే వద్దులే పోస్ట్పోన్ చేయడం లాంటివి జరుగుతాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీ యొక్క సంతానానికి ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో 10, 11, 12 తేదీలు కాస్త మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మరియు ఉద్యోగరీత్యా 10, 11, 12 తేదీలు కాస్త ఎక్కువ జర్నీస్ ఉంటాయి, మార్పులు ఉంటాయి. 10, 11, 12 తేదీలు చేస్తున్న ఉద్యోగాలను వాళ్ళే ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మీ చేస్తున్న ఉద్యోగాలను వాళ్ళే ఎక్కడికైనా మిమ్మల్ని పంపించడం అనేటువంటి చూపిస్తుంది. మరియు 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా 15వ తేదీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మరియు తండ్రి గారి భూమికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే ఉపాసన చేసేటువంటి విషయాల్లో ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, పిడికెళ్ళి బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సరైన నిర్ణయాలు అవుతాయి. దాంతోపాటు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కటి యోగం కనబడుతుంది. అదేవిధంగా ధనపరంగా గతంలో ఎప్పటి నుంచో రావాల్సిన ధనం రావట్లేదని, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కావచ్చు, మీ పార్ట్నర్స్కి కావచ్చు, వారికి రావాల్సినటువంటి లాభం, అది బిజినెస్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, వారికి రావాల్సిన కొంత
బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయి ఈ వారం ఎక్కువగా వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఈ 3వ అధిపతి 4లో ఉండడము, కొంచెం ప్రయత్నపూర్వకంగా ఏదైనా స్థలము గృహం కొనుక్కుంటారు. కాకపోతే ఆ గృహము స్థలము ప్రదేశంలో మీరు ఏదైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటారో కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా పంచమ స్థానం ఏదైతే ఉందో పంచమంలో శుక్రుడు ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైతే ఈ పంచమ శుక్రుడు అయ్యాడో శుక్రగ్రహం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా తీసుకునే నిర్ణయాలు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకున్నారు అన్నట్టుగా అనిపించడము, అంటే ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నది మీ జీవితాన్ని మార్చేటువంటి నిర్ణయం అవుతుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఇన్వెన్షన్ చేయడం ద్వారా కలిసి రావడము, మరియు ఉద్యోగం కోసం మీ యొక్క జీవిత భాగస్వామి ఎప్పటి నుంచో గవర్నమెంట్ రిలేటెడ్ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నం, అందులో 2వ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలించడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మంత్ర సాధన ఎవరైతే చేస్తారో దానికి సంబంధించిన విషయంలో కొత్త గురువుల్ని, కొత్త ఉపాసనలు చేయడం, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కూడా మనం ఈ వారం చూడవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన. అమ్మవారి నామము, ఎందుకంటే మనకి ఇక్కడ 3 వస్తున్నారు, శుక్రుడు, రాహువు, గురువు పంచమ స్థానాన్ని ఆక్యుపై చేశారు పరివర్తన యోగంలో. కాబట్టి దత్తుణ్ణి, దుర్గని, లలిత అమ్మవారిని ఎక్కువగా నిత్యం ప్రార్థన చేస్తూ ఉండండి. దేవతా సంబంధించిన అనుగ్రహాన్ని ఈ వారం మీరు ఎక్కువగా చూస్తారు. ఇక మీరు గోవులకి ప్రధానంగా కాస్త వ్యాపారాల్లో ఉండేటువంటి వారు బెల్లము మరియు ఉలవలు, బెల్లము గ్రాసము తినిపించండి. ఉలవలు కావాలంటే దానంగా ఇవ్వచ్చు, చేయండి, అనే విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి, ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీరు మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. రాజకీయంగా ప్రజల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా రాజకీయంగా మీరు ఒక హైలైట్ అవ్వడము ఇటువంటివి చూపిస్తున్నాయి. అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కొంచెం ధైర్యంగా పరాక్రమంగా కొన్ని పనులు చేపట్టి విజయవంతం పొందుతారు. మరియు ఎప్పటి నుంచో గృహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీ యొక్క డ్రీమ్లో ఏదైతే ఒక అందమైనటువంటి గృహం ఉందో అంత అద్భుతమైనటువంటి గృహాన్ని ఈ వారం మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే రావడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ 4, 6 అధిపతుల యొక్క పరివర్తన వల్ల హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత ఈ 3వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు గతంలో ఉన్నటువంటి కొన్ని విషయాల వల్ల అన్నదమ్ముల మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, మళ్ళా మధ్యవర్తి ఎంటర్ అయ్యి కొంచెం సర్దు మణించడం వల్ల అది అసలు క్లియర్ అవడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే మీరు ఉద్యోగ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు పనికిరావు. మరియు అదేవిధంగా సప్తమాధిపతి కూడా కాస్త శనితో తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ వారం మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కూడా పెద్దగా అనుకూలించటం లేదు. అదేవిధంగా ఈ వారం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, చేసిన ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి రావడము, అదేవిధంగా మీరు సొంతంగా మీ సంతానమే కాకుండా మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా మీరు నవగ్రహాల దగ్గర శని, కేతు, రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అనే విధాలా మీకు బాగుంటుంది. మకర రాశి, మకర లగ్నము. మకర లగ్నానికి ముందు చూడండి, లేనట్లయితే రాశి చూసుకోవచ్చు. ఇక మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి అధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ధనస్థానంలో రవి, బుధులు కూడా కలిసి ఉన్నందుకు కాస్త ఫైనాన్షియల్గా మంచి ధనయోగం ఉంది. కాకపోతే కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత గవర్నమెంట్ వ్యక్తులకు ధనం ఇచ్చే విషయంలో కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని మీరు చేయాల్సినవి కొన్ని కట్టాల్సినవి కొంచెం జాగ్రత్తగా అవి కట్టేసేయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క సంతానాన్ని కానీ లేనట్లయితే మీ యొక్క అన్నదమ్ములను కానీ ఎవరినైనా విదేశాలకు పంపించాలని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కొన్ని శుభవార్తలు వింటారు చూసుకున్నట్లయితే. అయితే ఈ వారం అంతా కూడా భూ, గృహ, వస్తు, వాహన, ఏదైనా మిషనరీస్ ఇట్లాంటివి కొనుగోలు చేసేటువంటి యోగం ఈ వారం ఎక్కువగా నడుస్తుంది చూసుకున్నట్లయితే.
అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మకర లగ్నం వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం గమనించుకున్నట్లయితే కాస్త 10, 11, 12 తేదీలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ వారం అంతా కూడా మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, వ్యవసాయం చేసేటువంటి వారు, లేనట్లయితే ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే మీరు ఏదైనా ఒక వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చేపట్టేటప్పుడు మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకొని మీరు అడుగు వేయాలి. అదేవిధంగా కాస్త పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు 9లో ఉండేటువంటి కేతు ఇస్తున్నాను, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు 10, 11, 12 తేదీలు మీరు ఏదైనా వివాహ సంబంధం గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ టైమ్స్లో మీ యొక్క తల్లిగారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే తొందరగా ఆ యొక్క సంబంధాలు కుదరడం కూడా జరుగుతాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు, అంటే డిజైనింగ్స్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్స్ కావచ్చు, లేనట్లయితే ఫోటోగ్రఫీ కావచ్చు, లేదా ఏదైనా యాక్టింగ్ రిలేటెడ్, కొంతమంది సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో సీరియల్స్, యూట్యూబ్లో ఏదైనా కొత్తగా క్రియేట్ కంటెంట్ చేసేటువంటి వారికి ఈ వారం అటువంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. అయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగా కలిసి రావాలి అని అనుకుంటే కనుక, ఎందుకంటే మార్పులు కూడా చూపిస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు మార్పులు కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటంటే, మీరు మీ దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే కాస్త గోవులకి అరటికాయలు తినిపించండి. నవగ్రహాల్లో శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరింత త్వరగా మీకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మరియు దీంతోపాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రవి, బుధ మరియు శని యొక్క సంచారం జరుగుతుంది. దీనివల్ల కొంతవరకు ఏమవుతుంటుందంటే కొంచెం సంతానం విషయంలో, సంతాన ఆరోగ్య విషయంలో కొంత స్ట్రెస్ పడుతూ ఉంటారు. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సహజంగానే కొంత వేడి చేయడము, కొంచెం రెండు వ్యతిరేక గ్రహాలు లగ్నంలో ఉన్నప్పుడు శారీరకంగా కొంత శ్రమ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ధనపరంగా మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి. బికాజ్ ఆఫ్ 2వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు, మరియు అందులోనే ముఖ్యంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైనింగ్, గృహాన్ని అందంగా తీర్చిదిద్దేటువంటి రంగాల్లో ఉన్నా సరే మీకు బాగా యోగిస్తుంది. అయితే ఈ వారం మీకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు రావడం అధికంగా చూపిస్తుంది. ఉద్యోగం కోసం ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు మారడం ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడం అంటే చాలా స్పష్టంగా ఉంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కొత్త విద్యలు నేర్చుకుంటారు, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా కాస్త ఈ యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చిన్నవి ఇంకా డిస్టర్బెన్సెస్ నడుస్తూ ఉంటాయి. అంటే అవతల వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడము ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కాస్త మార్కెటింగ్ రంగాల్లోని, క్రియేటివ్ రంగాల్లోని, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లోని ఇటువంటి రంగాల్లో ప్రయత్నం చేయండి, అనే విధాలు బాగుంటుంది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సప్తమాధిపతి ఎప్పుడైతే రవి లగ్నంలో ఉండి శనితో సంబంధం ఏర్పడిందో కొంత వివాహ సంబంధించిన విషయంలోని పార్ట్నర్స్తోని కొంత స్ట్రెస్ కూడా ఇస్తాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సప్తమాధిపతి లగ్నంలో ఉన్నందుకు ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్స్ కూడా ఎలా అంటే కొంతవరకు ఈ బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, అదేవిధంగా ఈ గురుత్వ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారు, అంటే ఫైనాన్స్ కానీ లేనట్లయితే టీచింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ హస్బెండ్గా వచ్చేటువంటి లేదా వైఫ్గా వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడు చాలా మటుకు రిలీఫ్ని ఇస్తుంది మీకు. అంటే ఈ లగ్నంలో శుక్రుడు ఉండడము, లగ్నాధిపతి తృతీయాధిపతి పరివర్తన అనేటువంటిది ఆల్ ఆఫ్ సడన్గా ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడము, కాస్త భూముల మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంత స్ట్రెస్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కాస్త అధికంగా మనకి 12వ స్థానంలోకి 3 గ్రహాలు వచ్చినందుకు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. కొత్తగా ఇంకేదైనా ప్లానింగ్ చేయడం, కొత్తగా ఖర్చు పెట్టడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే కాస్త మీకు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఏలినాడు శనికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ వారం అంతా కూడా మీకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం జరుగుతుంది. సప్తమంలో కేతు ఉన్నందుకు కాస్త వివాహ నిర్ణయాల విషయంలోని, పార్ట్నర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇక్కడ ఈ పూర్వజన్మ కర్మకారకుడు అయినటువంటి రవి 12వ స్థానంలో ఉన్నందుకు కొన్ని విషయాల్లో
అసలు అనుకోకుండా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. అది మీరు కాస్త ఈ వారం అంతా కూడా ఒకే పూర్వజన్మలో ఏదో బాకీ ఉన్నాను అనుకుని ఖర్చు పెట్టాల్సిందే కానీ ఎక్కడ తప్పించుకోవడానికి కుదరదు. అదేవిధంగా మరి ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయండి, కావాలి కదా మనకి అని అనుకున్నప్పుడు మీకు ఒకటే రెమెడీ చెప్తా. ముఖ్యంగా నవగ్రహాల్లో రవి, బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము మరియు గోధుమలు, గోంగూర తినిపించండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనవసరమైన ఖర్చులు అనుకుంటుంటారో అనవసరమైన ఖర్చులు కట్ అవుతాయి. అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా అవ్వవు. అవసరమైంది సేవా సంబంధించినవి, దేవతా సంబంధించినవి మాత్రమే ఖర్చులు అవుతాయి అక్కడ. అదేవిధంగా పార్ట్నర్షిప్స్ విషయంలో చిన్న చిన్న తారతమ్యాలు వస్తాయి. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాల కోసం వేరే వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, కాస్త ఉన్న దానిలో నుంచే సేమ్ జాబ్లో వాళ్ళు ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం లాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ ఉద్యోగంలో కొంతవరకు ఎదుగుదల కూడా ఉంటుంది, ఉండదని కాదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అనే విధాలు మీకు బాగుంటుంది. ఈ వీడియోలో ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి విషయాల కోసం నేను మీకు చెప్పనున్నాను. చాలామంది వీటి గురించి భయపడిపోతూ ఉంటారు. అదేమిటంటే, ఒకటి ఏలినాటి శని, రెండవది కాలసర్ప దోషం ఉందనేటువంటి దాంతో, మూడవది వాళ్ళు ఏమి చేపట్టినా సరే కలిసి రావట్లేదు. ఏమిటి ఇన్ని సంవత్సరాలు ఇంతేనా అనేటువంటి ఈ మూడిటికి ఈరోజు నేను మీకు పరిష్కారం చెప్తాను. ఒకటి ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని, అష్టమ శని గుర్తుపెట్టుకోండి. దీని గురించి మీరు పెద్దగా బెంగపడకండి. ఎందుకు అంటే ఏలినాటి శనిలోనే నేను మీకు రుజువు చూపించగలుగుతా. ఏలినాటి శనిలోనే అద్భుతమైన స్టేజెస్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారు, సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు. మనం చాలాసార్లు చెప్పాం. మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే ఆయన వృశ్చిక రాశి, ఏలినాటి శనిలోనే ఆయన పీఎంగా కూడా కొనసాగారు. ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. అలాగే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, అనేకమైన వారు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్ కావచ్చు, ఆయన అష్టమ శనిలోనే అయ్యారు. ఇట్లా రకరకాల ఉన్నాయి. అయితే ఒకటి ఇక్కడ నేను మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, కేవలం శ్రమనిస్తాడు కానీ మీ విజయానికి ఎక్కడ ఆపడు. అంటే అదేమిటండి, మరి కొన్ని పనులు ఆగిపోతుంటాయి కదండి అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఒక మార్గంలో వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నటువంటి మార్గం బ్లాక్ అయింది, ఇంకొక మార్గం మనం వెతుక్కుంటాం. అంటే ఏమిటి, అప్పటి వరకు మనకు తెలిసింది ఒకటే మార్గం, కానీ ఆ మార్గం ఆగడం వల్ల ఇంకో మార్గం కూడా మనకు తెలిసింది. ఆ రకంగా మనకి మన జీవితంలో విజయం పొందడానికి ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్ని మార్గాలు అన్వేషించేటువంటి ఒక గొప్ప యోగాన్ని అనుకోండి, లేనట్లయితే ఒక గొప్ప మార్గాన్ని కానివ్వండి, ఆ యొక్క శని భగవానుడు మనకు చూపిస్తాడని అర్థం చేసుకుంటూ, శని యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా పడకుండా ఉండాలి అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. ఏజ్డ్ పర్సన్స్ లేదా చిన్నపిల్లలు, స్త్రీలకి సంబంధం లేదు. యువకులు మాత్రం అసలు నిద్రపోతే శని ప్రభావం పెరుగుతుంది. వీలైతే శని భగవానుడికి శనివారం తైలాభిషేకం చేయండి. బెల్లము గోవుకు తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లేదా మన నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్తుండే, లేదా అమ్మవారి ఆలయానికి కానీ నిత్యము వెళ్తుంటే దీని ప్రభావం ఉండదు. ఇక రెండవది కాలసర్పదోషం. కాలసర్పదోషం అనేటువంటిది ఫస్ట్ నేను మీకు క్లారిటీ ఇస్తాను. కాలసర్పదోషం ఎలా చూడాలంటే, రాహు కేతువులకి మధ్యలో, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రాహు, ఇక్కడ కేతు ఉన్నాడు. గ్రహాలన్నీ ఒకవైపు ఉండాలంటే అటువైపు కానీ, అంటే రాహుకేతువులకి ఈ 5 రాశుల్లో కానీ, లేదా ఈ 5 రాశుల్లో కానీ ఉండాలి. రాహుకేతువులు ఎక్కడున్నా మీ జన్మజాతం, దాన్ని కాలసర్పదోషం అంటారు. అయితే ఈ కాలసర్పదోషం కూడా కాలానికి, అంటే కాలంలో ఏం జరుగుతుందంటే, ఒక దేశంలో యుద్ధం వస్తుందా, కరువు వస్తుందా, లేనట్లయితే ఆర్థికంగా బాగా పుంజుకుంటుందా, అంటే బాగా పైకి లేస్తుందా, లేకపోతే కింద పడిపోతుందా, భూకంపాలు వస్తాయని చెప్పేదాన్ని కాలసర్పదోషం చూడమన్నారు. పర్సనల్ చార్ట్కి ఎక్కడా చూడకండి దయచేసి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. 140 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు ప్రపంచ దేశాల్లో కాలసర్పదోషం ఉన్నవారు. మరి వాళ్ళు ఎదిగారుగా అనేది ఒక్కసారి మనం నిజంలో మాట్లాడుకోవాలి. ఎంతసేపు కాలసర్పదోషం ఉంది, నా జీవితం ఇంక ఇంతేనేమో, ఏమీ ఇంకా కొనసాగదేమో ముందుకనేటువంటి దీంట్లో ఉండకండి. మెగాస్టార్ చిరంజీవికి కూడా కాలసర్పదోషం ఉంది. అంటే మనం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ, అంత గొప్ప వ్యక్తులు అయినప్పుడు మనం ఎందుకు ఆగిపోతాము, జీవితంలో ఏమీ ఆగిపోము అనేటువంటి దాన్ని ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు అంతగా కనుక అమ్మో కాలసర్పదోషం ఉందని మీకు ఎక్కడో ఇంకా లోపల ఉంటే, చక్కగా కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. అక్కడ ఎలాగో మనకి రాహుకేతులు పూజలు చేస్తుంటారు. ఆ రాహుకేతు పూజ కూడా అక్కడ చేయించుకుని ఎటువంటి దోషము మీకు ఉండదు, ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోతాయి. ఇక మూడవది, చాలామంది ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఏమీ కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే, మీరు చేస్తున్నటువంటి ఒక మంత్ర జపము. ఏమిటది అంటే, ఎప్పుడు ఏమీ కలిసి రావట్లేదు అనే మంత్రమే మీకు అది మంత్రంగా మారి ఏమీ కలిసి రాకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు కలిసినా సరే, ఎన్నో పూజలు చేస్తున్నాను ఏమీ కలిసి రావట్లేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు, అది మంత్రంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా
నేను ఎన్నో ట్రయల్స్ వేస్తున్నాను, ఎంతో ఓపికగా ట్రయల్స్ వేస్తున్నాను అనుకోండి పాజిటివ్గా. అంటే ఒకటి చేసాము కలిసి రాలేదు, సరే నేను అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకే సంఘటనని 2గా ఆలోచించవచ్చు. ఎలాగా? ఏం చేసినా కలిసి రావట్లేదని నెగిటివ్గా ఆలోచించవచ్చు. కానీ నేను అందరిలో ఆగిపోలేదు, ఏది కలిసి వస్తుందో అన్వేషణలో ఉన్నాను పాజిటివ్గా ఆలోచించవచ్చు. అంటే ఎక్కడ నేను ఆగిపోలేదు, ఇది చేశాను కలిసి రాలేదు, వెంటనే ఇంకోటి మొదలుపెట్టా, అది చేశాను నాకు కలిసి రాలేదు, మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టా అనేటువంటి ధోరణిలో వెళ్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా కాకుండా అమ్మో నేను ఏం చేసినా కలిసి రావట్లేదు. కొంతమంది షాప్స్ బిజినెస్ నడిపిస్తుంటారు, నేను నిలబడి ఉన్నాను. ఇప్పుడు 2 విషయాలు చూడండి. అబ్బా నాకేం నష్టమైపోతుందని నేను కురింగిపోతున్నాను వేరు, నేను నిలబడి ఉన్నానని చెప్పి ఆలోచించడం వేరు. కాబట్టి ఇలా ఉండండి. ఒకటి, ఏమి చేసినా మీకు కలిసి రావట్లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిత్యము చేయవలసింది గోసేవ, నిత్య దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుంది నిత్య పూజ అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. కాబట్టి అది చేయండి. మరొకటి ఏంటంటే నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి. ఇవాళ రేపు అందరికీ అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి పర్టికులర్గా ఓం అపర్ణాయై నమః అనే నామాన్ని నిత్యము జపించండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క అప్పుల బాధలు తొలగుతాయి. అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ చేయండి. 100% మీరు ఏదైతే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో తగ్గుతుంది. దాంతోపాటు ఇళ్లల్లో చాలామంది వాస్తుపరంగా ఉత్తరం వైపు డార్క్ కలర్స్ వేస్తుంటారు, లేనట్లయితే గ్రీన్ కలర్, మన రెడ్ కలర్స్ లాంటివి ఎక్కువగా వేస్తుంటారు, ఎల్లో కలర్స్ వేస్తుంటారు. ఉత్తరంలో ఆ కలర్ వేయకండి. ఇంటి లోపల వైపు పూర్తిగా ఉత్తరం గోడకు వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇలా కొన్ని వాస్తుకు సంబంధించిన దోషాల వల్ల కూడా మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంటుంది. వేస్టేజ్ జోన్లో తీసుకెళ్ళి మనీ పెట్టడము, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో పెట్టాలంటే నైరుతి గదిలో వాయువ్య మూల పెట్టండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.